మా నాన్న ఫోటో మా ఇంట్లో ఇప్పటికీ ఉంది. మా నాన్న ఫోటోకే నేను, ఎందుకు నాన్న వెళ్ళిపోయావు, నేను ఇప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను ఎవరితో పంచుకోవాలి, నేను ఎవరితో షేర్ చేసుకోవాలి. నాకు ఒక తండ్రిగా కాకుండా ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడుగా ఉండేవాడివే. ఇవాళ రోజున నేను ఆ స్నేహితుడిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ ఫ్రెండ్ని ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి నాన్న అని ఫోటోకి చెప్పుకొని ఎమోషనల్ అయినటువంటి క్షణాలు, రోజులు ఈ 1 yearలో చాలా ఉన్నాయి. బాధపడకండి, మీ తండ్రి ఎప్పటికీ మీతోనే ఉంటారు, మీ గుండెల్లోనే ఉంటారు. ఇంకా మీ తండ్రికి ఏమైనా చెప్పాలనుకుంటే ఆఖరిగా ఏం చెప్తారు? మీ తండ్రి ఇక్కడ ఉన్నాడు, మీ తండ్రితో మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు? మళ్ళీ ఒకసారి ఎవరి కడుపునైనా పుట్టి నాకు కనిపించవా నాన్న అని అడుగుతాను. ఎవరి కడుపున పుట్టినా పర్లేదు, కానీ నాకు ఒకసారి కనిపించవా, నా దగ్గరికి రావా అని అడుగుతాను. సారీ మ్యామ్, ఎమోషనల్ గురి చేసినందుకు క్షమించాలి. కానీ నానంటేనే ఎమోషన్, నాన్న పేరు ఎత్తేనే లేని బంధం తండ్రి కూతుళ్ళది. తండ్రికి కూతురు అంటే ఎంత ప్రేమో, కొడుకన్నా అలాగే ఉంటుంది కూతురు. కాకపోతే కూతురు అంటే ఎక్కడ లేని ప్రేమ అన్నమాట. కూతురు నాన్న అని పిలిస్తే ప్రపంచాన్నే మర్చిపోతాడు ఆ తండ్రి. ప్రపంచాన్ని మర్చిపోయి తన చుట్టూ చిన్న పిల్లాడై తిరుగుతూ ఉంటాడనమాట. అటువంటి నాన్న గురించి ఎంత చెప్పినా, ఇంకెంత చెప్పాలన్నా చాలా తక్కువే. మీ చిన్నప్పుడు మీ నాన్నగారితో బాగా సంతోషంగా గడిపిన ఏదైనా సంఘటన కానీ ఏదైనా మూమెంట్ ఉందా? బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్ అంటే? సినిమా థియేటర్లో మా ఫాదర్ వర్క్ చేసేవాడు కనుక ఏ సినిమా అంటే ఆ సినిమా గేట్ దగ్గరికి వచ్చి నాన్న అంటే చాలు గేట్ ఓపెన్ అయిపోయేది. అక్కడ మా నాన్న ఉండేవాడు కాదు, మా నాన్న లోపల ఎక్కడో ఉండేవాడు, కానీ నాన్న అంటే చాలు గేట్ ఓపెన్ అయిపోయేది. ఆ కేరింతలు, ఆ తుళ్ళింతలు చేస్తూ ఉండండి. అతను పని కూడా మాని నా చుట్టూనే తిరిగేవాడు, నా వెంబడే ఉండేవాడు. అంత ఇష్టం నేను మా నాన్నకి. మా నాన్న నాకు కూడా అంతే. నానంటేనే సాక్రిఫైస్. ఇప్పుడు తన కడుపులో ఉన్నది కూడా తీసిపెట్టే గుణం ఒక్క నాన్నకే ఉంటది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి. నానంటే సాక్రిఫైస్ కాబట్టి మీ నాన్నగారు మీకోసం ఎలాంటి సాక్రిఫైసెస్ చేశారు? జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు, తన ప్రాణాన్నే సాక్రిఫైస్ చేశారు. తన సంతోషాలని, తన ఆనందాన్ని, తన సుఖాన్ని, ప్రతిదాన్ని మా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. కాలాన్ని మరచి తన తల్లిదండ్రులని సైతం మరచి మా గురించే ఆలోచిస్తూ, మా గురించే ప్రతి క్షణం కష్టపడుతూ, మా గురించే ప్రతి నిమిషం కూడా శ్రమపడుతూ బ్రతికిన మా నాన్న చాలా, అంటే ఇవన్నిటిని మించిన సాక్రిఫైస్ ఎన్నో చేశారు. మేము లైఫ్లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఫలానా కష్టంలో మా నాన్నగారు నాతో లేకపోయి ఉంటే ఆ కష్టంలో నుంచి నేను బయటకు వచ్చేదాన్నే కాదు అని ఏదైనా కష్టం అనిపించింది మీకు? ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఉందా? మీ నాన్నగారు లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాలేకపోయేవారు అనే సంఘటన? హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఒకప్పుడు. ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి నన్ను కాపాడుకోవడానికి మా నాన్న చేసిన త్యాగం ఏ తండ్రి ఏ కూతురు గురించి చేయడు. పోతే పోయింది, ఆడపిల్ల పుట్టింది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి దీంతో, ఇది పోతే పీడ వదిలిపోతుంది అనుకుని వదిలేసినటువంటి తండ్రులు చాలా మంది ఉన్నారు. కానీ మా నాన్న అలా అనుకోలేదు. నా కూతురే నా ప్రపంచం, నా ప్రాణం తీసుకోనైనా నా కూతురికి ఊపిరి పోసుకుంటానని చెప్పి మా నాన్న ప్రాణత్యాగానికి సైతం మరచి నా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి నన్ను కాపాడుకున్న దేవుడు మా నాన్న. ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ ఒక్క మాటలో ఏదైనా చెప్పాలంటే తండ్రులందరి గురించి ఏం చెప్తారు? తండ్రికి మించిన ఏ కూతురికైనా ఏ కొడుకైనా తండ్రికి మించిన హీరో లేడు, తండ్రికి మించిన దైవం లేదు, తండ్రికి మించిన దేవుడు లేడు. ఇప్పటి నుంచైనా మారాలి. నీ ఫేవరెట్ హీరో ఎవరంటే ఆ హీరో పేరు ఈ హీరో పేరు చెప్పకుండా ఫేవరెట్ హీరో అనగానే నాన్న అనే పదం బయటికి రావాలంటారు. మా నాన్నే నాకు హీరో. నీ ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగితే మీ ఫాదర్ అనే చెప్పండి. మీ ఫాదర్ తర్వాతనే ఏ హీరో అయినా. మా నాన్న ఫోటో మా ఇంట్లో ఇప్పటికీ ఉంది. మా నాన్న ఫోటోకే నేను, ఎందుకు నాన్న వెళ్ళిపోయావు, నేను ఇప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను ఎవరితో పంచుకోవాలి, నేను ఎవరితో షేర్ చేసుకోవాలి. నాకు ఒక తండ్రిగా కాకుండా ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడుగా ఉండేవాడివే. ఇవాళ రోజున నేను ఆ స్నేహితుడిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ ఫ్రెండ్ని ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి నాన్న అని ఫోటోకి చెప్పుకొని ఎమోషనల్ అయినటువంటి క్షణాలు, రోజులు ఈ 1 yearలో చాలా ఉన్నాయి. బాధపడకండి, మీ తండ్రి ఎప్పటికీ మీతోనే ఉంటారు, మీ గుండెల్లోనే ఉంటారు. ఇంకా మీ తండ్రికి ఏమైనా చెప్పాలనుకుంటే ఆఖరిగా ఏం చెప్తారు?
మీ తండ్రి ఇక్కడ ఉన్నాడు, మీ తండ్రితో మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు? మళ్ళీ ఒకసారి ఎవరి కడుపునైనా పుట్టి నాకు కనిపించవా నాన్న అని అడుగుతాను. ఎవరి కడుపున పుట్టినా పర్లేదు, కానీ నాకు ఒకసారి కనిపించవా, నా దగ్గరికి రావా అని అడుగుతాను. సారీ మ్యామ్, ఎమోషనల్ గురి చేసినందుకు క్షమించాలి. కానీ నానంటేనే ఎమోషన్, నాన్న పేరు ఎత్తేనే లేని బంధం తండ్రి కూతుళ్ళది. తండ్రికి కూతురు అంటే ఎంత ప్రేమో, కొడుకన్నా అలాగే ఉంటుంది, కూతురు కాకపోతే కూతురు అంటే ఎక్కడ లేని ప్రేమ అన్నమాట. కూతురు నాన్న అని పిలిస్తే ప్రపంచాన్నే మర్చిపోతాడు ఆ తండ్రి. ప్రపంచాన్ని మర్చిపోయి తన చుట్టూ చిన్న పిల్లాడై తిరుగుతూ ఉంటాడనమాట. అటువంటి నాన్న గురించి ఎంత చెప్పినా ఇంకెంత చెప్పాలన్నా చాలా తక్కువే. మీ చిన్నప్పుడు మీ నాన్నగారితో బాగా సంతోషంగా గడిపిన ఏదైనా సంఘటన కానీ ఏదైనా మూమెంట్ ఉందా? బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్ అంటే? సినిమా థియేటర్లో మా ఫాదర్ వర్క్ చేసేవాడు కనుక ఏ సినిమా అంటే ఆ సినిమా గేట్ దగ్గరికి వచ్చి నాన్న అంటే చాలు గేట్ ఓపెన్ అయిపోయేది. అక్కడ మా నాన్న ఉండేవాడు కాదు, మా నాన్న లోపల ఎక్కడో ఉండేవాడు, కానీ నాన్న అంటే చాలు గేట్ ఓపెన్ అయిపోయేది. ఆ కేరింతలు ఆ తుళ్ళింతలు చేస్తూ ఉండండి, అతను పని కూడా మాని నా చుట్టూనే తిరిగేవాడు, నా వెంబడే ఉండేవాడు. అంత ఇష్టం నేను మా నాన్నకి. మా నాన్న నాకు కూడా అంతే. నానంటేనే సాక్రిఫైస్. ఇప్పుడు తన కడుపులో ఉన్నది కూడా తీసిపెట్టే గుణం ఒక్క నాన్నకే ఉంటది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి. నానంటే సాక్రిఫైస్ కాబట్టి మీ నాన్నగారు మీకోసం ఎలాంటి సాక్రిఫైసెస్ చేశారు? జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు, తన ప్రాణాన్నే సాక్రిఫైస్ చేశారు, తన సంతోషాలని, తన ఆనందాన్ని, తన సుఖాన్ని, ప్రతిదాన్ని మా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. కాలాన్ని మరచి తన తల్లిదండ్రులని సైతం మరచి మా గురించే ఆలోచిస్తూ, మా గురించే ప్రతి క్షణం కష్టపడుతూ, మా గురించే ప్రతి నిమిషం కూడా శ్రమపడుతూ బ్రతికిన మా నాన్న చాలా, అంటే ఇవన్నిటిని మించిన సాక్రిఫైస్ ఎన్నో చేశారు. మేము లైఫ్ లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఫలానా కష్టంలో మా నాన్నగారు నాతో లేకపోయి ఉంటే ఆ కష్టం నుంచి నేను బయటకు వచ్చేదాన్నే కాదు అని ఏదైనా కష్టం అనిపించింది మీకు? ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఉందా? మీ నాన్నగారు లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాలేకపోయేవారు అనే సంఘటన? హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఒకప్పుడు. ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి నన్ను కాపాడుకోవడానికి మా నాన్న చేసిన త్యాగం ఏ తండ్రి ఏ కూతురు గురించి చేయడు. పోతే పోయింది, ఆడపిల్ల పుట్టింది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి దీంతో, ఇది పోతే పీడ వదిలిపోతుంది అనుకుని వదిలేసినటువంటి తండ్రులు చాలా మంది ఉన్నారు. కానీ మా నాన్న అలా అనుకోలేదు. నా కూతురే నా ప్రపంచం, నా ప్రాణం తీసుకోనైనా నా కూతురికి ఊపిరి పోసుకుంటానని చెప్పి మా నాన్న ప్రాణత్యాగానికి సైతం మరచి నా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి నన్ను కాపాడుకున్న దేవుడు మా నాన్న. ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ ఒక్క మాటలో ఏదైనా చెప్పాలంటే తండ్రులందరి గురించి ఏం చెప్తారు? తండ్రికి మించిన ఏ కూతురికైనా ఏ కొడుకైనా తండ్రికి మించిన హీరో లేడు, తండ్రికి మించిన దైవం లేదు, తండ్రికి మించిన దేవుడు లేడు. ఇప్పటి నుంచైనా మారాలి. నీ ఫేవరెట్ హీరో ఎవరంటే ఆ హీరో పేరు ఈ హీరో పేరు చెప్పకుండా ఫేవరెట్ హీరో అనగానే నాన్న అనే పదం బయటికి రావాలంటారు. మా నాన్నే నాకు హీరో. నీ ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగితే మీ ఫాదర్ అనే చెప్పండి. మీ ఫాదర్ తర్వాతనే ఏ హీరో అయినా.